బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం రాజుకాల్వ వద్ద పెనుముడి నుండి లంకెవాని దిబ్బ వరకు 10.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఆర్ఎన్బి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అధ్వాన్నంగా ఉన్న గుంతల రహదారులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెనుముడి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆయన తక్షణమే స్పందించి పెనుముడి నుండి లంకెవాని దిబ్బ వరకు బీటీ రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం లంకెవాని దిబ్బ గ్రామంలో యానాదుల సామాజిక సభ మందిరంతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వీఆర్ఓ సంస్థ సంయుక్త సహకారంతో నిర్మితమవుతున్న 39 పీఎంవే గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు అనగాని, కొలుసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇల్లు కట్టిస్తాను, కాలేజీ కట్టిస్తానని చెప్పారు. కానీ కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ల్యాండ్ మాఫియా అలాగే లేఅవుట్ మాఫియా దాదాపుగా 7,500 కోట్ల రూపాయలలో దోచుకున్నటువంటి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలలోనే గౌరవ మంత్రిగా ఆస్కారంగా తీసుకున్న తర్వాత దాదాపుగా 3 లక్షల ఇల్లు, అంటే ఈఎంఐ కింద 2,13,000 ఇల్లు, అలాగే పిఎంఏవై జీ కింద 6 లక్షల ఇల్లు, అలాగే 6,000 ఇల్లు, అలాగే పిఎంజేఎం కింద 5,050 ఇల్లు, అంటే దాదాపుగా 2,90,000 ఇల్లు కట్టి చాలా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఏదైతే అందరూ కూడా మన పిల్లల కోసం కష్టపడుతూ ఉంటాం, వారి భవిష్యత్తు బాగుంటుందన్న లక్ష్యంతో అందరూ కూడా వారి ముఖ్యమంత్రిగా చేశాం. నన్ను కూడా అప్పుడు ఆశీర్వదించారు. 1924లో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ ఒక కార్యక్రమం జరిగిందా ఈ యొక్క గ్రామం దగ్గర అని అడుగుతా ఉన్నారు. చెప్పాలి, ఈ ప్రాంతంలో పెనుముడి నుంచి రోడ్ వేయాలి ఎప్పుడుతో కాలం మీద సింగిల్ రోడ్డు మీద బస్సు వస్తే కూడా తెలియదు కాదు. ఆ రోజు సగం డౌన్లోడ్ చేశాం. దాని తర్వాత ఎవరు రిపేర్ కూడా చేయలేదు కూడా. మళ్ళా ఈ రోజున ఈ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికి కూడా మెరుగైన సదుపాయాలు ఉండాలి, బస్సు కూడా వస్తుంది. కాబట్టి మంచి రోడ్ వేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తాం. నేను మీకు చెప్తా ఉన్నాను, సంక్రాంతి కన్నా మీరు కారెక్ట్ వచ్చేలాగా, అంటే పూర్తిగా అవుతుందని చెప్పను, కానీ కారు సునాయాసంగా స్మూత్ గా నడువులకు లేకుండా ఇక్కడ దాకా వచ్చేలాగా చేసే నేను కాంట్రాక్ట్ కూడా ఆర్డర్ ఇచ్చాను. తప్పకుండా సంక్రాంతి పండుగకి ఈ రోడ్లంతా కూడా పూర్తి చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం 2014-2019 సమయంలో 8 లక్షల ఇల్లు పూర్తి చేశారు. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కేవలం 5,500 ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాల్లో మరో దాదాపు 8-9 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014-19లో కట్టుకున్న గృహ లబ్ధిదారులందరినీ కూడా మొట్ట మీద కొట్టి దుర్మార్గంగా వాళ్ళకి అన్యాయం చేసి వారికి ఇవ్వాల్సిన 920 కోట్లు ఎగ్గొట్టారు. అదేవిధంగా సగంలో నిర్మాణంలో ఉన్న 4.5 లక్షల మంది లబ్ధిదారులకి మొండి చేయి చూపించి వాళ్ళకి తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి చేస్తున్నారు. ఈరోజు అటువంటి వివక్ష చూపించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు 2019-24లో కేటాయించబడ్డ ఇళ్లను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.